శ్రీ గురుభ్యో నమః. అందరికీ జై శ్రీరామ్. కార్తీక మాసంలో 9వ రోజు 9వ కథ తెలుసుకున్న కన్నయ్య. ఒకానొకప్పుడు నారద మహర్షి ఈ జనాలు పడే కష్టాలన్నీ చూసి ఈ భూలోకంలో చెగో అంట పరిగిస్తే వెళ్ళి శ్రీ మహావిష్ణువు దగ్గరికి, వాసుదేవ పరంధామ పరమాత్మ, జనాలు చాలా అల్పులు, కలియుగంలో జనాలు ఎప్పుడు వాదోపవాదాలు చేసుకుంటూ, నాస్తికవాదాలు చేసుకుంటూ, నువ్వా నేనా గొప్ప అనుకుంటూ, ఒకడి మీద ఒకడు చాడీలు చెప్పుకుంటూ, కనీసం పుణ్యం అంటే ఏందో ఎరగకుండా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు తరించడానికి మార్గం ఏమిటి అనగానే అప్పుడు శ్రీ మహావిష్ణువు చెప్తారు, మాసాల్లో కల్లా గొప్ప మాసం కార్తీక మాసం. కార్తీక మాసం ఇటు శివుడికి ఇటు కేశవుడికి ఇద్దరికి ఎంతో ప్రీతిని చేకూర్చి పెడుతుంది. అటువంటి కార్తీక మాసం నాడు 9వ రోజు నవమి రోజు ఇంత బిల్వపత్రం తీసుకొని తల మీద పెట్టుకొని చక్కగా స్నానం ఆచరిస్తే అప్పటి వరకు చేసిన పాపాలతో పాటు సప్త జన్మల్లో చేసిన పాపాలన్నీ పటాపంచలైపోతాయి. అలాగే ఆ స్నానం వలన కురుక్షేత్రంలో మనము గ్రహణం నాడు దానం ఇస్తే, బంగారు దానం ఇస్తే ఏ ప్రతిఫలం అయితే పొందుతామో అటువంటి ఫలితాన్ని కూడా పొందుతాము అని చెప్పారనమాట. తర్వాత స్వయం పాకం అయితే కార్తీక మాసాల్లో తెల్లవారుజామున నిద్రలేయాలి. వీలైనంత స్వయం పాకం కానీ, దానం కానీ, దీపం కానీ, ప్రదక్షిణ కానీ ఇవన్నీ మనం చెప్పుకుంటూనే వస్తున్నాం కదా కన్నయ్య. ఇవన్నిటితో పాటు స్వయం పాకంలో మునక్కాయ కనుక ఇచ్చారంటే భార్యాభర్తలు ఈ మధ్యకాలంలో బాగా కొట్టుకుంటున్నారు గోవిందా. వీళ్ళిద్దరు సొంత ప్రయోగాలతో కొట్టుకోవడం కన్నా బయట వాళ్ళ ఎక్కువ కొట్టుకుంటున్నారు. కాబట్టి అలా గొడవలు పడకుండా ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని అన్యోన్యతగా ఉండాలంటే స్వయం పాకంలో మునక్కాయని కనుక ఇస్తే ఖచ్చితంగా ఇద్దరు భార్యాభర్త మధ్య అన్యోన్యత పెరుగుతుంది కన్నయ్య. తర్వాత ముఖ్యమైన విషయం, మరి అందరం జాగ్రత్తగా వినాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా గురువుని పట్టుకోవాలి. గురువు సకల దేవతల స్వరూపం. అమ్మవారి అనుగ్రహం ఉంటే తప్ప మంచి గురువు దొరకడం చాలా కష్టం. అటువంటి గురువు గారిని ఈ 9వ రోజు కనుక ఆయనకు శాస్త్రాంగ దండ ప్రణామం చేసేసి ఆయన్ని నమస్కరించి స్మరించుకొని, ఆయన కంటెదురుగా లేకపోతే ఒక ఫోటో రూపంలోనైనా సరే పెట్టుకొని చక్కగా ఓ పువ్వు పెట్టుకొని ఆయనకు మనస వాచ కర్మన నమస్కరించి, మీరు లేకపోతే ఈ జీవితానికి అర్థమే లేదు స్వామి, మీరిచ్చిన జీవితాన్ని మీకోసం మన ధర్మం కోసం ఉపయోగించకపోతే ఈ శరీరం దేనికి ఉపయోగపడుతుంది స్వామి అనేసి ఆయనకి దయచేసి మనస్ఫూర్తిగా నమస్కరించారంటే, గురువుని నమస్కరిస్తే, గురువుని నమ్మితే సకల దేవతల అనుగ్రహం మనకి ఖచ్చితంగా కలుగుతుంది. ఆ రోజు వీలైనంత వరకు గురు దర్శనానికి వెళ్ళండి, గురువుని సేవించుకోండి, గురువుని స్మరించుకోండి. అత్యంత శుభ ఫలాలని ఇస్తుందన్నమాట. ఇవాళ కనుక గురువుని దర్శించుకుంటే హరిహరులు ఇద్దరిని అమ్మవారితో సహితంగా దర్శించుకున్న ప్రతిఫలం పొందుతాం కన్నయ్య. వీలైనంత వరకు గురువుగారిని దర్శించుకోవడానికి, దగ్గరలో ఉంటే గురువుగారిని దర్శించుకోవడానికి ప్రయత్నించండి. నేనైతే మా గురువుగారి అనుగ్రహంతో ఎప్పుడు మా గురువుగారిని స్మరించుకుంటూనే ఉంటాను కన్నయ్య. ఆ తర్వాత ఈ కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు హరి తిరుగుతూనే ఉంటాడనమాట. అందుకోసమని కార్తీక దామోదరాయణ మహా అంటూ ఒక మంత్రాన్ని ఉచ్చరిస్తూ తులసి దళాలతో కానీ, ఎర్ర మందారం పువ్వులతో కానీ యథాశక్తి ఈశ్వరుడికి పూజ చేస్తే ఆ పూజని ఖచ్చితంగా శ్రీ మహావిష్ణువు స్వీకరిస్తారు. అలాగే